జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు మరోసారి సుప్రీంకోర్టు మీద విరుచుకుపడినారు. సరే, అసలు ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడినాడు అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? జగదీప్ ధన్కర్ గారిది రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్లోని ఒక వ్యవసాయ కుటుంబంలో ఈయన జన్మించారు. చిత్తోడ్గఢ్లోని సైనిక్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదిగినారు. 1989 నుంచి 1991 వరకు రాజస్థాన్లోని జుంజును నియోజకవర్గం నుంచి 9వ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. 1993 నుంచి 1998 వరకు కిషన్ నగర్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ శాసనసభ్యుడిగా పనిచేశారు. రాజస్థాన్ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మన దేశ ఉపరాష్ట్రపతిగా 2022వ సంవత్సరం ఆగస్టు 11 నుంచి విధులైతే నిర్వహిస్తున్నారు. అర్థమవుతుందా? 2019 జూలై నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్గా కూడా బాధ్యతలు అయితే నిర్వహించారు. అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం జగదీప్ ధన్కర్ గారి నైజం అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్, అంతే. పక్కకు పోయి మాట్లాడినవి కూడా ఉండవు. ఏదైనా కూడా మొగోళ్ళలాగా మునగాళ్ళలాగా ముందు మొహానే మాట్లాడడమే. అట్లా తన ఎదురుగా ఉన్నది ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉన్నది ఉన్నట్టే మొహానే చెప్పేస్తారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగాన్ని దాటైతే పోరన్నమాట. అంటే లిమిట్స్ని క్రాస్ చేయరు. అర్థమవుతుందా? పరిధులు దాటి మాట్లాడరు. పూర్తిగా క్రమశిక్షణ అయితే కలిగిన వ్యక్తిత్వం ఆయన సొంతం అన్నమాట. అంటే కంప్లీట్గా జెంటిల్ మ్యాన్. ఏది? జెంటిల్ మ్యాన్. జగదీప్ ధన్కర్ గారు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వ్యవహరించినంత కాలం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అభినవ శూర్పణఖైనటువంటి ఈ మమతా బెనర్జీకి చుక్కలు చూపించారు. మమతా బెనర్జీ చేసిన ప్రతి అరాచకాన్ని కూడా బయటకు తీసి ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. అది జగదీప్ ధన్కర్ గారి వ్యక్తిత్వం. సరే, ఇక ఈ మధ్యన సుప్రీంకోర్టు 2 విచిత్రమైన తీర్పులు ఇచ్చిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. వీటికి సంబంధించి మనమే ఇప్పటికి చాలా వీడియోలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వాలు పంపించేటటువంటి బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్లు లేదా రాష్ట్రపతి 3 నెలల సమయంలో పాస్ చేయాలని, లేదంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టులో ఆశ్రయించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక చిత్రమైన తీర్పునైతే ఇచ్చారు. ఏమే? సరే, ఒక మాట చెప్తా. నువ్వు టైం గడువు ఇచ్చినావు కదా, ఇప్పుడు అంతెందుకు ఈ తహూర్ రాణా గాడిని ఏమే జుట్టు పట్టుకొని అమెరికా నుంచి ఈడ్చుకొని ఇచ్చారు. మరి ఈ విషయంలో మీరు ఎంత టైం తీసుకుంటారు? వాడికి శిక్ష విధించే విషయంలో మీరు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటారు చెప్పండి. మరి ఇదే మాదిరిగా మీ గడువు ఎవరు పెట్టాలా? ప్రజలు పెట్టాలనా, లేకపోతే ప్రభుత్వాలు పెట్టాలనా, లేకపోతే ఈ పార్లమెంట్ పెట్టాలనా, లేకపోతే రాష్ట్రపతి గారు పెట్టాలనా? ఎవరికి పెట్టాలా మీకు ఈ టైం లిమిట్ అనేది? ఇన్ని రోజుల లోపల ఈ కేసును అయితే తేల్చేసేయండి, ఏమే వాడికి ఏదో ఒక శిక్షను విధించమని చెప్పేసి ఆ విషయంలో ఎవరికి టైం లిమిట్ అనేది పెట్టాలా? దానికి కూడా క్లారిటీ ఉండాలి కదా. అలాగే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును ఉభయ సభల్లో పాస్ చేసి ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత కూడా ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి కేసులను స్వీకరించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వారం రోజులు గడువు విధించింది. చూడండి, వీళ్ళదేమో వీళ్ళకి గురిగించే కింద నలుపు దానికి తెలియదు అన్నట్టుగా వీళ్ళ శుద్ధి వీళ్ళకి తెలియదు. వీళ్ళేమో పక్కన వాళ్ళకి టైం ఇచ్చారు. ఇకపోతే ఈ విషయాలపైన మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు ఇప్పటికే ఒకసారి స్పందించారు. దీనిపైన ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగిపోయినాయి. ఎందుకంటే బాగా న్యాయంగా ధర్మంగా బతికోడు కదా, ఆ మాత్రం చేస్తారులే. కానీ తన వ్యాఖ్యలపై ఏ మాత్రం వెనక్కు తగ్గనటువంటి జగదీప్ ధన్కర్ గారు మరొకసారి సుప్రీంకోర్టు మీద రెచ్చిపోయినారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగదీప్ ధన్కర్ గారు మాట్లాడుతా, నేను ఇంతకు ముందు చేసినటువంటి వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉండా. ఎందుకంటే నేను నిజం మాట్లాడినా, అందులో తప్పే ఉండదో నాకైతే తెలియడంలే. ఏమే? రాష్ట్రపతికి గడువు విధించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం సరైనది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో అణిచివేత చూపించేలా సుప్రీంకోర్టు వ్యవహరించకూడదు. సుప్రీంకోర్టు యొక్క బాధ్యతలను సుప్రీంకోర్టు మాత్రమే నిర్వర్తించాలా. పార్లమెంట్ యొక్క బాధ్యతను పార్లమెంటుకు ఎన్నికైనటువంటి ఎంపీలే నిర్వర్తించాలా. అంతేగాని ఒక రాజ్యాంగ వ్యవస్థలో మరో రాజ్యాంగ వ్యవస్థ వేలు పెట్టి వాసన చూడకూడదు. అవునా కాదా? అది కరెక్ట్ కాదు, గబ్బు కొడుతుంది. మంచి పద్ధతి కాదు అది. ఎవరు కూడా దాన్ని కరెక్ట్ అని చెప్పేసి అనకూడదు కూడా. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే సుప్రీంకోర్టే చట్టాలను అయితే రూపొందించేలా ఉండాలి. అంటే పార్లమెంట్ చేయాల్సినటువంటి పనులను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్వహిస్తుంది. ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యమైంది కాదు. సుప్రీంకోర్టు చట్టాలను చేయడమే కాకుండా
వాటి కార్యనిర్వహణ బాధ్యతలను కూడా సుప్రీంకోర్టే స్వీకరిస్తుంది. అర్థమవుతుందా? అంటే సుప్రీంకోర్టు ఒక సూపర్ పార్లమెంట్ లాగా తయారవుతుంది రాను రాను. కానీ వారిపైన మాత్రం ఎలాంటి బాధ్యత కూడా ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వాళ్ళకు వర్తించవు. ఎందుకు వర్తించవు అంటాలే. ఆ భ్రమలోనే ఈ సుప్రీంకోర్టు ఉండాది. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు సైలెంట్గా ఉంటే అది ఈ దేశానికే ప్రమాదం. అలా చేస్తే గనక మన దేశ ప్రజాస్వామ్యానికి అంతరాయం కలిగే అవకాశం ఉండాది. ఎప్పటికైనా సరే శాసనాలను చేయాల్సింది పార్లమెంటే సుప్రీం అంటూ మరోసారి మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ను దేశానికైతే అందించారు. తాను ఏ మాత్రం కూడా తగ్గేది లేదని చెప్పేసి మరోసారి అయితే నిరూపించారు. నాయనా, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నువ్వు చేసే పనులు నువ్వు చేయాలా, మేము చేసే పనులు మేము చేయాలా, మేము చేయాల్సిన పనుల్లో నువ్వు ఏలు పెడితే ఎట్టా అని చెప్పేసి ఇంకోసారి అయితే మోత మోగిచ్చాడు. ఊరికే కూడా కాకుండా ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పదలుచుకుంటున్నా. నిన్న కాశ్మీర్లో అమాయకుల పైన ఈ ఉగ్రవాదులు దాడులు చేశారు కదా, మరి దీని మీద కూడా స్పందించండి. దీని మీద కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయండి. ఈ మరి ఎన్నిసార్లు చేస్తారు వాళ్ళు వచ్చి భారతదేశం మీద దాడులు, మీరు ఏం చేస్తారు, నిద్రపోతారా? మేము చెప్తున్నాం కదా, పోయి పాకిస్తాన్ మీద దాడి చేయండి. ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోవాలా? ఈ ఉగ్రవాదం అనేది లేకుండా పోవాలా? దానికి మీరు వెంటనే చర్యలు తీసుకోండి. దీనికి మీకు 4 రోజులు టైం ఇచ్చినాను, లేకపోతే వారం రోజులు టైం ఇచ్చినాము, లేకపోతే నెల రోజులు గడువు ఇచ్చినామని చెప్పేసి ఒక తీర్పు వేయండి. మీ కాళ్ళు మొక్కుతాం. నిజంగా మీలో నిజాయితీ అనేది ఉంటే, మీలో దేశభక్తి అనేది ఉంటే. మరి ఇలాంటి విషయాల్లో స్పందించరా? తీవ్రవాదుల కోసం అర్ధరాత్రిలో కూడా డోర్లు తెరిచారు. ఏది అర్ధరాత్రిలో కూడా అప్పటికప్పుడు స్టేలు ఇచ్చేదానికి. మరి ఇట్లాంటి వాటి మీద స్పందించేదానికి అంటే దీన్ని బట్టి మేము ఏం అర్థం చేసుకోవాలా? సుప్రీంకోర్టులు, ఈ న్యాయమూర్తులు అందరూ కూడా ఈ తీవ్రవాదులకు, ఈ దేశ వ్యతిరేక శక్తులకు, ఈ హిందూ వ్యతిరేక శక్తులకు వాళ్ళకు మాత్రమే అండగా ఉంటారు, వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తారు, వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడతారని అర్థం చేసుకోవాలా దేశ ప్రజలు? అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ కార్యకలాపాలు, వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు అన్నీ కూడా చూస్తూ ఉంటే అట్టే అనిపిస్తుంది. అదే నిజం అనిపిస్తుంది. మీకు అనిపించడంలా? ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు అనిపిస్తుందో లేదో. మిత్రులారా, నేను చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. చెప్పినా కదా, ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.